కావలి జవహర్ భారతి కళాశాల విశ్రాంత అధ్యాపకులు విశ్వోదయ విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్గా విశిష్ట సేవలందించిన కేవీ కోటిలింగం మాస్టారు సేవలు చిరస్మరణీయమని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మన్మథరావు అన్నారు. ఇటీవలే మృతి చెందిన కోటిలింగం సంస్మరణార్థం నెల్లూరు జిల్లా కావలిలో రాధాకృష్ణ కళ్యాణ మండపంలో సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కోటిలింగం మాస్టారు పూర్వ విద్యార్థి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మన్మథరావు హాజరై ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోటిలింగం మాస్టారు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఆయన సూచించిన నైతిక విలువలు పాటించాలని పిలుపునిచ్చారు. తర్వాత అప్పట్లో నేను లా చేసేటప్పుడు ఆయన కోటిలింగం మాస్టార్కి అల్లుడు అవుతాడని తెలియదు, కానీ ఆ తర్వాత ఆయన అల్లుడుగా అయ్యాడని చెప్పి ఉన్న చంద్రశేఖర్ తను అప్పుడు ఎమ్మెల్సీ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవాడు. అలా ఆయనతో సంబంధం. తర్వాత గౌరీశంకర్ మాస్టర్ నాకు తెలియదు వాస్తవంగా వారితో ఈ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం. అయితే నేను ఇక్కడ ఇంటర్ 10th విశ్వోదయలోను తర్వాత ఇంటర్ జవహర్ భారతిలోను చదివిన తర్వాత శర్మ కాలేజీలో బీకామ్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మా మాస్టర్. వారితో నాకు నేరుగా సంబంధాలు ఉన్నాయి, కానీ కోటిలింగం మాస్టర్ గారు అప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి బంధం గురించి నాకు తెలియదు. తర్వాత నేను న్యాయవాద వృత్తిలోకి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మిత్రులను కలుస్తున్న సమయంలో వెలగపూడి శ్రీనివాసరావు మాతోటి బాల్యమిత్రుడైంది. ఆయన ఇంటికి అల్లుడైన సందర్భంలో ఆయన గురించి ఈ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకున్న పరిస్థితి. అంతేకాని ఆయనతోటి కోటిలింగం గారితో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి నేరుగా ఆయన గురించి వినటమే కానీ ఇప్పుడు కూడా వింటున్నాననే చెప్పాలి. మీరేం చెప్పినా కూడా ఆయన సహచరులుగా, ఆయన విద్యార్థులుగా, ఆయన మిత్రులుగా మీరందరూ చెప్పిన తర్వాత నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పను. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మిత్రుడు సుందర్ ఒక ఆర్టికల్ పేపర్లో వేస్తే ఆంధ్రజ్యోతిలో అది నాకు పంపించాడు. అది ఇక్కడ లైబ్రరీగా ఉన్న దేవపతి వెంకటరావు గారు, ఆయన ఇక్కడ ఉన్నారు. అది చదివాను. అది మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు. అంటే చదివి ఉండొచ్చు పూర్తిగా ఉన్నవాళ్ళు, కానీ దాంట్లో ఆయన మనస్సు గురించి చెప్పారు. మీ అందరూ కూడా మీ అనుభవాల గురించి చెప్పారు. మరి వెంకటరావు గారు ఉంటే ఇక్కడ మాట్లాడతారనుకున్నా ఉన్నా కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన రాసిన మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మీకు నేను 2 మాటల్లో చెప్పవచ్చు. అధ్యాపకత్వం ఆయనకు జీవిత సర్వస్వం. మీ అందరికీ నేను పూర్తిగా దాని గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మాస్టర్లు, మీరందరికీ తెలుసు. రాసినటువంటి ఆర్టికల్లో నన్ను స్పందింపజేసినటువంటి కొన్ని మాటలు ఇక్కడ రాశారు. కొన్ని మీకు చెప్తాను. కేవీకే మాస్టారు విద్యార్థుల స్థాయికి దిగి వచ్చి బోధించేవారు. వారి బోధన విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆలోచనలు రేకెత్తించి ఉండేది. ఆయన క్లాస్ రూమ్లో కేవలం పాఠాలు మాత్రమే చెప్పలేదు, సమాజం, మనుషుల మధ్య సంబంధాలు, వాటి బలాలు, బలహీనతలు, అలాగే సాంఘిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి గురించి చెప్పేవాళ్ళు అంటూ ఆయన తను చేస్తున్నటువంటి వృత్తిలో బహుశా అంతకన్నా మాటలు ఏవేమో అనిపించింది. చెప్పగలిగితే చెప్పచ్చు. ఆ క్రమంలో నేను ఆయనే గొప్పగా రాశారని నన్ను, ఎందుకంటే వృత్తి అలాంటిది. మీరు ఉన్నటువంటి వృత్తి ఇంకా మంచి మాటలు చెప్పగలిగినటువంటిది. శాంతి మేడం గారు కూడా ఇందాక తమ భావుకతను వ్యక్తం చేశారు. అలా ఎవరి భావుకతలు వాళ్ళకు ఉంటాయి. జవహర్ భారతి మీరందరిలాగా మేము చేసిన జవహర్ భారతి అధ్యాపకులుగా
అనుకునే క్రమంలో ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం